గత కొన్ని రోజులుగా నేపాల్ అట్టడుగుతుంది. నంద్యాల జిల్లా డోన్ నుంచి నేపాల్ వెళ్లిన కొంత 22 మంది టూరిస్టులు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో ఏం చేయాలో తెలియక బాధితుల కుటుంబ సభ్యులు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ఆశ్రయించారు. కోట్ల సూర్యప్రకాష్ విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. 22 మందిని సురక్షితంగా ప్రత్యేక బస్సులో ఇండియాకు తరలించారు. ప్రభుత్వ స్పందనపై బాధితుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. आप रेस्पेक्ट रहा था एल साहब के पास आप आज मैं भी आप रेस्पेक्ट रहा था एल साहब के पास आप आज मैं भी आप रेस्पेक्ट रहा था एल साहब के पास आप आज मैं भी आप रेस्पेक्ट रहा था एल साहब के पास आप आज मैं भी आप रेस्पेक्ट रहा था एल साहब के पास आप आज मैं भी आप रेस्पेक्ट रहा था एल साहब के पास आप आज मैं भी आप रेस्पेक्ट रहा था एल साहब के पास आप आज मैं भी आप रेस्पेक्ट रहा था एल साहब के पास. గత కొన్ని రోజులుగా నేపాల్ అట్టడుగుతుంది. నంద్యాల జిల్లా డోన్ నుంచి నేపాల్ వెళ్లిన 22 మంది టూరిస్టులు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో ఏం చేయాలో తెలియక బాధితుల కుటుంబ సభ్యులు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ఆశ్రయించారు. కోట్ల సూర్యప్రకాష్ విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. దీంతో వెంటనే మంత్రి స్పందించి అధికారులను అప్రమత్తం చేశారు. సురక్షితంగా కూడా 22 మంది ప్రత్యేకమైన బస్సులో ఇండియాకి తరలించారు నేపాల్ అధికారులు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. హిమబిందు, రాష్ట్రంలో ఎక్కడ విపత్తులు వచ్చినా వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ముందుంటారని చెప్పేసి మరొకసారి నిరూపితమైంది. ప్రధానంగా నేపాల్లో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో చాలా మంది భారతీయులు అందరూ కూడా అక్కడ నేపాల్ ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే వారిని తక్షణమే వాళ్ళ స్వస్థలాలకి చేర్చేందుకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రత్యేక చొరవ తీసుకుంది. ప్రత్యేకంగా ఒక విమానం ఏర్పాటు చేసి వాళ్ళని ఆయా ప్రాంతాలకి రప్పించేందుకు దానికి ప్రత్యేకంగా ప్రభుత్వము చాలా వరకు కూడా బాగా కసరత్తు చేసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే దాదాపు రాయలసీమలో కర్నూలు, అనంతపురము, కడప ఇలా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని వాళ్ళ స్వస్థలాలకి చేర్చారు. ప్రధానంగా ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి నేపాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఏ ప్రాంతాల వాళ్ళు ఉన్నారు, కలెక్టరేట్ లో ప్రత్యేకంగా ఒక సెల్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా సమాచారం తీసుకొని వాళ్ళ బంధువులతో మాట్లాడి అక్కడ నేపాల్లో ఉన్నటువంటి తెలుగు వారిని ఇక్కడికి రప్పించేందుకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి బాగా కృషి చేసిందని చెప్పొచ్చు. అందులో భాగంగానే కర్నూలులో ఉన్నటువంటి కొంతమందిని, అనంతపురంలో కొంతమందిని ఇవాళ వాళ్ళ స్వస్థలాలకి చేర్చడం జరిగింది. ఈ సందర్భంగానే స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ సురక్షితంగా వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకించి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధానంగా మంత్రి లోకేష్ కి వారు బాధితులందరూ కూడా కృతజ్ఞతలు తెలిపారు. అందులో భాగంగానే అనంతపురంలో కూడా మల్లికార్జున, శశికళ అనే దంపతుల్ని కూడా ఎమ్మెల్యే దగ్గుబాటి కూడా వారిని పరామర్శించారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అని చెప్పేసి వారికి భరోసా ఇవ్వడం జరిగింది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.